ఓయ్, నిజం చెప్పు. యావరేజ్గా మిగిలిపోతానేమోనని ఎప్పుడైనా భయపడ్డావా? పెద్ద పెద్ద డ్రీమ్స్తో స్టార్ట్ చేసి ఉంటావు, డిఫరెంట్గా ఉండాలి అని డిసైడ్ అయ్యి ఉంటావు. కానీ ఇప్పుడు లైఫ్లో చాలా సింపుల్ సైకిల్ అయిపోయింది. పొద్దున్నే లెగడం, పని చేయడం, తినడం, పడుకోవడం. ఒక సర్వైవలే చాలా కష్టంగా అయిపోయింది. చిన్నప్పుడు మన లైఫ్లో మనం ఒక హీరో అయిపోతాం, ఒక హీరోయిన్ అయిపోతాం అని చాలా ఇమేజిన్ చేసేసుకుని ఉంటాం. కానీ ఇప్పుడు లైఫ్ చాలా నార్మల్గా ఉంది అండ్ దాన్ని మేనేజ్ చేయడం కూడా కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని చూసినా ఎటు చూసినా అందరూ బాగానే ఉన్నారు, ఎదుగుతున్నారు అనిపిస్తూ ఉంటది. మనకి మాత్రం ఒక చిన్న రొటీనే చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనమేమన్నా వెనకబడిపోయామో, మైండ్లో సైలెంట్ గా వందల క్వశ్చన్స్ నీ వెంట పడుతూనే ఉంటాయి. ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యావా? సక్సెస్ కోసం రేస్ లో పరిగెత్తేస్తూ ఉంటాం, పీస్ దొరికిన దారిలో దాన్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. ఇది కాదు ఇంకేదో ఉంది, ఇది కాదు ఇంకా ఏదో ఉందని. మేబీ ప్రాబ్లం ఏంటంటే యావరేజ్ గా ఉండడం కాదు, మనం అవతల వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. సో నువ్వు చెప్పు, లైఫ్ అంటే ఎప్పుడు హైలైట్ లోనే ఉండాలా? కొన్నిసార్లు సింపుల్ గా ఉంటే ఏమైంది? సో యావరేజ్ ఫీల్ అయిన ప్రతిసారి ప్యానిక్ అయిపోకు. బికాస్ లైఫ్ లో మెజారిటీ ఆఫ్ చాప్టర్స్ సైలెంట్ గానే రాస్తారు. పెద్ద పెద్ద చప్పట్లు, హడావడి, స్పాట్ లైట్స్ ఇవే ఉండవు. జస్ట్ ఎఫర్ట్స్ మాత్రమే ఉంటాయి. వన్ డే నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే రియలైజ్ అవుతావు, యు వేర్ నెవర్ యావరేజ్. నీ లైఫ్ చాలా సింపుల్ గా, అద్భుతంగా గ్రో అయింది వితౌట్ ఎనీ ఆడియన్స్. అండ్ దట్ వాజ్ ఎనఫ్. చాలు కదా.